శంభు అతని ఫ్రెండ్స్ అలా చేశారంటే నేను ఖచ్చితంగా నమ్మను. మధ్యలో 2-3 సార్లు నేను వాళ్ళని కలిశాను. సారీ మీరా, ఇట్స్ మై మిస్టేక్. కొంచెం గ్లేర్ కొడుతుంది. ఓకే ఓకే మీరా, రోలింగ్. ఓకే. అపర్ణ, మొదటి నుంచి మళ్ళీ చెప్తారా? చెప్పండి. ఒక కఠినమైన శిక్షని వాళ్ళు ఆల్రెడీ అనుభవించేశారు. కోర్టు తీర్పు ఇంకా రావాల్సింది. కానీ శంభు మెంటల్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఒక్కోసారి నన్నే గుర్తుపట్టట్లేదు. శంభు అతని ఫ్రెండ్స్ ఇలా చేసుంటారంటే నేను ఖచ్చితంగా నమ్మను. సంఘటన జరిగిన రోజు శంభుని ఇంటికి తీసుకొస్తానని మీరు టీచర్తో చెప్పారు, అవునా? అవును, శంభుని తిరిగి ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడే ఆ సంఘటన. మిస్టర్ ఆదికేశవులు నాన్నగారు లేరు. వీళ్ళెవరు? మేము బీటీవీ నుంచి వచ్చాం అపర్ణ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి. సారీ మేడం, మీరు కాసేపు కాంపౌండ్ బయట ఉండాలి ప్లీజ్. మేము ఇంట్లో సర్చ్ చేయాలి. ఇదిగో వారెంట్. కమ్ ఆన్ సర్చ్. సారీ, యు ఆర్ నాట్ అలౌడ్ టు షూట్. ఓకే? చెప్పారు కదా. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? పైన చేయవేద్దు. చెరి వద్దు, రా మనం వెళ్దాం. వెళ్ళండి. వెంటనే వెళ్లి అధికార పక్షం నాయకుడు ఆదికేశవ నాయుడు ఇంట్లో సెర్చ్ జరుగుతుందని మీడియాలో ప్రసారం చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. సినిమా న్యూస్ కోసం స్టూడియోల చుట్టూ తిరిగే మీకు ఇటువంటి న్యూస్ దొరకడం చాలా కష్టం. మీరు సినిమాల న్యూస్ ఎలా వేస్తారో నాకు బాగా తెలుసు. వెళ్ళండి సార్. బాలమురళి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. జ్ఞాపకం లేకపోతే ఒక పేపర్లో రాసుకోండి, లేదంటే నేమ్ బ్యాడ్జ్ ని షూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది. కేవలం 4000 కోసం అమాయకుణ్ణి కొట్టి హింసిస్తున్న ఒక పోలీస్ అధికారి, ఛానల్ వాళ్ల కెమెరాకి దొరకకుండా కోర్టుకు తీసుకువెళ్లి నాటకాలాడుతున్న పోలీసుల మధ్య మీలాంటి మనోధైర్యం ఉన్న వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంది. మిమ్మల్ని తప్పుపట్టాలని నా ఉద్దేశం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో న్యూస్ ఛానల్స్ 10కి పైనే ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఈ రోజుల్లో మీడియా పెరిగిపోవటం వల్లే క్షణాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో మనకి వెంటనే తెలిసిపోతోంది. ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, బ్లాక్ మనీ, బంగారం ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని తెలిసిపోతాయి. మైండ్ యువర్ బిజినెస్. కమ్ ఆన్ సర్చ్. చెరి వద్దు. మీడియాని తక్కువ అంచనా వేశారు. రెండు లెమన్ సోడా. ఉప్పు వేయాలా పంచదారా? ఉప్పు వేయండి. అలాగమ్మా. అవును, ఈ బస్సు